వెయిట్ లాస్ జర్నీలో డైట్, ఎక్సర్సైజ్ అన్ని బాగా చేస్తున్నారా? కానీ రిజల్ట్ ఏమీ కనపడట్లేదా? ఆ లిస్టులో మీరు కూడా ఉన్నారా? అయితే ప్రాబ్లం ఏమైండొచ్చు తెలుసా మీకు? ఏంటబ్బా వెయిట్ లాస్ లో మనం డైట్, ఎక్సర్సైజే కదా బాగా చేయాలి అని మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. కాదండి, మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పిల్లర్ ఇంకొకటి ఉంది. అదేంటో కాదు, స్లీప్. వినంగానే అందరికి ఆశ్చర్యమైంది కదా. నిద్రపోతే వెయిట్ లాస్ అవుతారా? అవునండి, నిద్రపోతే కూడా వెయిట్ లాస్ అవుతారు. ఆ నిద్ర సరిగ్గా లేకపోతే వెయిట్ లాస్ ఎలా ఆగిపోతుందో, మనము బరువు ఎలా పెరిగిపోతామో ఆ మెకానిజంనే ఇవాళ మనము వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కాబట్టి మీరేం చేయాలి? ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడాలి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మేము 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము. ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మేము కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOS, PCOD, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ ఒబిసిటీ ఇస్తున్నాము. ఈ క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ని రివర్స్ చేయడం ఎలాగో ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో అందరికీ నేర్పిస్తున్నాము. సో ఇప్పటికే మా దగ్గర చాలా బ్యాచెస్ అయితే రన్ అయిపోతూ ఉన్నాయి. ప్రతి మంత్ 2 batches స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ద మంత్కి ఒక బ్యాచ్, 16th of the monthకి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ హెల్తీగా తింటూ హ్యాపీగా ఒక లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవుతున్నారు. అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్, అన్ని పల్సెస్, లెంటిల్స్, ఒక బ్యాలెన్స్డ్ మీల్ తింటూ ఏ ఫుడ్ని కూడా మిస్ కాకుండా వాళ్ళకు ప్రోటీన్ సోర్సెస్ని మంచిగా వెజిటేరియన్ అండ్ నాన్ వెజ్ ప్రోటీన్ సోర్సెస్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మేము ఒక డైట్ని డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తాము. ఒక 90 days ఇది పాటిస్తే వాళ్ళకు ఫుడ్ పైన ఒక అవగాహన వచ్చి ఏ ఫుడ్ని ఎలా తీసుకోవాలో నేర్చుకుంటారు. అదే లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవడానికి అలవాటు చేసుకుంటారనమాట. సో అదే మా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ మోటో. హ్యాపీ లైఫ్ స్టైల్ ఉండడానికి, హ్యాపీ ఫ్యామిలీ ఉండడానికి ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఎలా తీసుకోవాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా అలవాటు చేసుకోవాలో మేము నేర్పిస్తాం. మీలో ఎవరైనా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి అలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు డీటెయిల్స్ షేర్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 rupees పర్ మంత్ అండ్ డైట్ ప్రోగ్రామ్ పర్ మంత్ వచ్చేసేసి 3000 rupees. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా హెల్తీగా అన్ని ఫుడ్స్ని, కొత్త కొత్త రెసిపీస్ని ఎంజాయ్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. చాలామంది వెయిట్ లాస్ జర్నీ అనగానే ఒక మంచి డైట్ ప్లాన్ ఉండాలి, ఒక ట్రైనర్ ఉంటే మనం మంచి ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి అని చాలామంది అనుకుంటారు. కానీ దీని వెనక ఇంకొక ఇంపార్టెంట్ పిల్లర్ ఉందని మర్చిపోతూ ఉంటారు. అదేంటో కాదు, స్లీప్. చాలా మందికి డౌట్ కూడా వస్తుంది, ఏంటి స్లీప్ సరిగ్గా లేకపోతే వెయిట్ లాస్ కామా, లావ్ అయిపోతామా అని చాలా మంది అనుకుంటారు. అవునండి, ఇవాళ మనకు స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్, మనం ఎందుకు మెయింటైన్ చేసుకోవాలి, 7 to 8 hours ఆఫ్ స్లీప్ని మనం ఎందుకు మెయింటైన్ చేసుకోవాలి అన్నదే నేను ఇవాళ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎప్పుడు డైట్ ప్లాన్ పంపించినా కూడా అట్ ద ఎండ్ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేయండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత ఒక 10 to 15 minutes వాక్ చేయండి, స్లీప్ టైంని 7 to 8 hours ఖచ్చితంగా మెయింటైన్ చేయండి అని నేను చెప్తూ వస్తానన్నమాట. ప్రతి డైట్ ప్లాన్లో ఈ పదాలు ఖచ్చితంగా పడతాయి. ఎందుకు అంటే ఈ 3 మెయింటైన్ చేయలేదనుకోండి వాళ్ళు వెయిట్ లాస్ కారు. వెయిట్ లాస్ కాకపోతే ఏం లాభము? కాబట్టి ఈ 3 మెయింటైన్ చేస్తేనే వెయిట్ లాస్ ఉంటుంది. ఏంటబ్బా అని అనుకుంటున్నారా? ఎప్పుడైతే నిద్ర తక్కువ అవుతుందో మన బాడీలో హార్మోన్స్, మెటబాలిజం, క్రేవింగ్స్ ఇవన్నీ చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? వెయిట్ గెయిన్ అవుతాం. చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, థైరాయిడ్ ప్రాబ్లం అని అండ్ డయాబెటీస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, మన ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నాం. ఇంతకు స్లీప్ యొక్క ఇంపార్టెన్స్ మనము ఇప్పుడు తెలుసుకుందాం. స్లీప్ సరిగ్గా లేకపోతే ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది మన బాడీలో
హార్మోన్స్, ఎస్పెషలీ లెప్టిన్ అండ్ గ్రెనిల్, ఈ 2 హార్మోన్స్ డిస్టర్బెన్స్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే లెప్టిన్ సరైన మోతాదులో రిలీజ్ కాకపోతే మనకు కడుపు ఫుల్గా ఉన్నట్టు అనిపించదు. ఎప్పుడైతే నిద్ర తక్కువ అవుతుందో ఈ గ్రెలిన్ ఉంటుంది కదా, ఎక్కువగా పెరిగిపోయి ఆకలి ఎక్కువగా అవుతుంది. దాంతోపాటు ఈ లెప్టిన్ తగ్గిపోయేసి మనము క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయి స్వీట్ తినాలి, ఇంకా ఏవేవో ఫుడ్స్ తినాలి అని ఇర్రెగ్యులర్ టైమ్స్లో ఫుడ్స్ తినడం అలవాటు చేసుకుంటాం. సో కాబట్టి మనము స్లీప్ సరిగ్గా ఉంటే మన బాడీలో ఈ హార్మోన్స్ నార్మల్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అనంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. నిద్ర సరిగ్గా లేదనుకోండి, మన బాడీలో స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ అంటే కార్టిసాల్ కూడా పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ కార్టిసాల్ ఎక్కువగా రిలీజ్ అవుతుందో మన మెటబాలిజం పడిపోతుంది. మన మెటబాలిజం పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం తిన్న ఫుడ్ అంతా ఫ్యాట్గా మారేసి మన బాడీలో స్టోర్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఈ కార్టిసాల్ ఎక్కువ రిలీజ్ కావడం ద్వారా ఈ ఫ్యాట్ అంతా ఎక్కడ పోయి ఉంటుంది, మన బెల్లీ చుట్టూ స్టోర్ అవుతుంది. అందుకనే బెల్లీ ఫ్యాట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన మెటబాలిజం మంచిగా ఉండాలి, ఈ స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ కావద్దు అని అనుకుంటే మనం స్లీప్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. స్లీప్ సరిగ్గా లేకపోతే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయో మనం వర్కౌట్స్ కూడా సరిగ్గా చేయలేము. ఆ వర్కౌట్స్ చేసేటప్పుడు మన ఎనర్జీ లెవెల్ జీరోగా ఉంటుంది. కాబట్టి ఆ వర్కౌట్స్ చేసినా మన బాడీకి పని చేయవు, జస్ట్ ఫ్యాట్ స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు మన స్లీప్ సరిగ్గా లేకపోతే మజిల్ రికవరీ సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే మనం నిద్రపోతామో ఆ స్లీప్లో మన మజిల్ డ్యామేజ్ని రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే స్లీప్ సరిగ్గా ఉండదో ఆ మజిల్ రికవరీ సరిగ్గా ఉండదు. కాబట్టి మనకు ఫ్యాట్ లాస్ కూడా కాదు అండ్ ఈ మజిల్ రికవరీ కూడా ఉండదు. కాబట్టి మనము మజిల్ వేస్ట్ అయిపోతూ ఉంటాము. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ ఏంటి అంటే, మీలో చాలామంది ఇది చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇది ఎవరెవరు ఇలా చేస్తారో ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో అయితే రాయండి. పడుకోగానే ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్సో యూట్యూబ్ రీల్స్లో ఖచ్చితంగా స్క్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైం మీకు తెలీదు. ఒక్క రీల్ చూద్దాంలే అని స్టార్ట్ చేసేసి ఆ రీల్స్ 1000 రీల్స్ వరకు వెళ్ళిపోతాయి. తెలియకుండానే 1 మినిట్ 1000 మినిట్స్ దాకా, అంటే 1 గంట 2 గంటలు వెళ్ళిపోతుంది మీ టైము. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? సో అప్పుడు ఏమవుతుంది, స్లీప్ టైం తక్కువ అయిపోతుంది. కాబట్టి మనమే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొని తెచ్చుకుంటాం. ఎవరెవరు అలా రీల్స్ అన్నీ స్క్రోల్ చేస్తూ ఉంటారో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని నా కామెంట్ బాక్స్లో రాయండి. కాబట్టి మనము స్క్రీన్ టైంని తగ్గించుకోవాలి. ఎస్పెషల్లీ మనం నిద్రపోయే టైం, మనము నిద్రపోవడానికి బెడ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన ఫోన్స్ని పక్కన పెట్టేసేసి ఈ స్క్రోల్ చేయడం ఆపేస్తే ఆటోమేటిక్గా మనము తొందరగా నిద్రపోతాం, తొందరగా లేస్తాం, రోజంతా ఎనర్జెటిక్గా ఉంటాం. మన మెటబాలిజంని రూట్లో స్ట్రెయిట్ లైన్లో పెట్టి మంచిగా మెయింటైన్ చేసుకుంటాం. సో ఇవండి ఈ ప్రాబ్లమ్స్ నిద్ర సరిగ్గా లేకపోతే వచ్చేది. కాబట్టి ప్రతి ఒక్కరూ 7 to 8 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవాలి. ఇలా నిద్రపోయినప్పుడే మన బాడీలో మనము మెటబాలిజం కానీ మన హార్మోన్స్ని కానీ అన్నిటినీ ఒక దారిలో పెడతాము. సో దట్ మనము హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ హ్యాపీగా బ్యాలెన్స్ ఫుడ్ తింటూ ఈ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. సో వెయిట్ లాస్ అంటేనే జస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మట్టుకే కాదండి, స్లీప్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం కూడా. ఈ 3 మెయింటైన్ చేస్తేనే మీకు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ 3 మెయింటైన్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఒక 7 to 8 అవర్స్ డైలీ పడుకొని మీ ఈ 3ని ఈ 3 పిల్లర్స్ని మీ వెయిట్ లాస్ జర్నీలో మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి. ఇలా మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మా దగ్గర 90 days ప్రోగ్రామ్ ఉంది, అది జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి హెల్తీ ఇన్ఫర్మేషన్, నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు నేను ఒక షార్ట్ వీడియోస్లోనో లాంగ్ వీడియోస్లోనో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక హెల్తీ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే హెల్తీ, స్టే హ్యాపీ, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.